ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం 25 లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను నియమించిన అధిష్టానం 5 జిల్లాల్లో మహిళలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇక జిల్లా అధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఓసీలు 11 మంది, ఎస్సీలు 4కి అవకాశం కల్పించారు. ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షులను నియమించారు. 25 లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. 5 జిల్లాల్లో మహిళలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇక జిల్లా అధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఓసీలు 11 మంది, ఎస్సీలు 4కి అవకాశం కల్పించారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఏపీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల ప్రధాన కార్యదర్శిని అయితే సీఎం చంద్రబాబు ప్రకటించడం కూడా జరుగుతోంది. 25 లోక్సభ నియోజకవర్గాలకి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అయితే కనుక నియామకం చేపట్టడం జరిగింది. ఏదైతే గతం నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్కి వారంలో ఒక రోజు వెళ్తూ కూడా ఈ యొక్క కమిటీలపై కూడా ప్రత్యేక శ్రద్ధ సారించడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఈ యొక్క జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవడంలో ఎంతో కీలకంగా వ్యవహరించడం, 3 మెన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి ఎంతో కసరత్తు అనేది కూడా చేయడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి జిల్లాల్లో ఎవరెవరు చురుకుగా పార్టీలో పనిచేస్తున్నారు వీటన్నిటిపై కూడా ఒక నివేదిక అనేది తెప్పించుకొని దీంతో కూడా పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓసీ, బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి వారిని అయితే కనుక ఎన్నుకోవడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గతం నుంచి కూడా ఎవరో కీలకంగా వ్యవహరించారు వీటన్నిటిపై కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడంతో పాటు అక్కడ ఒక 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షించడం, అదేవిధంగా నివేదిక తెప్పించిన అనంతరం కూడా ఇటు మంత్రి నారా లోకేష్ కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కావచ్చు, వీరందరూ ఆధ్వర్యంలో అయితే కనుక ఈ కమిటీని అయితే కనుక పూర్తి జిల్లా అధ్యక్షులను అయితే కనుక ప్రకటించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇటు అనకాపల్లి పార్లమెంట్ లో ఏదైతే బొత్తుల తాతయ్యతో పాటు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి లాలం కాల్సినాయుడు ఇలా మొత్తం 25 మంది అయితే కనుక ఇక పార్లమెంటు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శికి సంబంధించినటువంటి వారందరినీ అయితే కనుక ఇక ఎన్నుకోవడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇక పరిపాలనా సౌలభ్యం కోసం అదేవిధంగా పార్టీ బలోపేతం వరకు పూర్తి స్థాయిలో కృషి చేసేందుకు కూడా ఇటు చంద్రబాబు నాయుడు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే జిల్లా అధ్యక్షుల్లో బీసీలు అయితే కనుక ఒక 8 మంది, అదేవిధంగా మైనారిటీ 1, ఓసీ 11, ఎస్సీ 4, ఎస్టీ 1గా అయితే కనుక అవకాశం కల్పించడం కూడా జరుగుతూ ఉంది. అయితే జిల్లా అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శిని నియామకం చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ఇక గ్రౌండ్ లెవెల్లో పనిచేసేందుకు ఈ ఏరికైతే కనుక దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరిగిందని. అంటే సంతోష్ చూసుకోవచ్చు. ఇప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకంలో దాదాపు సీనియర్ నాయకులే ఉండే అవకాశం ఉందా, లేదంటే ఏ విధంగా నియమిస్తున్నారు? గతంలో నుంచి కూడా సీనియర్ నాయకులతో పాటు యువకులకి కూడా ఎక్కువ అవకాశం కల్పించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే కొంతమంది పదవి త్యాగాలు చేశారో, అంటే శాసనసభ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేలుగా పూర్తి చేయాల్సినటువంటి నేపథ్యంలోనే కేటాయించినటువంటి వారిని అయితే కనుక ప్రధానంగా గుర్తించడం కూడా జరుగుతుంది. ఏదైతే ఇటు నర్సాపురం చూసుకున్నట్లయితే కనుక మంతెన రామరాజు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏపీఐసి సంబంధించి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఆయన సీట్ ని త్యాగం చేసి రఘురామకృష్ణరాజు ఇవ్వడం, దీంతో ఇలాంటి వారి వ్యక్తులైతే కనుక ఎవరైతే ఉన్నారో వారికి ప్రధానమైనటువంటి అంశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇటు విజయవాడ చూసుకున్నట్లయితే కనుక గద్దె అనురా అంటే ఇటు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు భార్య సతీమణి అయినటువంటి గద్దె అనురాధ అయితే కనుక ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అంటే గతంలో జిల్లా డిప్యూటీ చైర్పర్సన్ గా అయితే కనుక చేసినటువంటి నేపథ్యంలోనే సీనియర్ నాయకులకి అవకాశం కల్పించడం. ఎందుకంటే సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులుగా ఉంచి ప్రధాన కార్యదర్శులకి అయితే కనుక కొత్త వారికి అయితే కనుక అవకాశం కల్పించడం. ఎందుకంటే యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఇక పూర్తి స్థాయిలో యువత
యువతను కలుపుకుంటూ ముందుకెళ్లే విధంగా అయితే పనిచేస్తారన్న ఆలోచనతో అయితే కనుక ఈ యొక్క 3 కమిటీ పనిచేయడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా ఇటు ఆ, ఉపాధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులతో పాటు సభ్యులకి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా సభ్యులను సైతం కూడా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు సభ్యుల్లో కూడా కీలకమైనటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. త్యాగాలు ఎవరైతే ఎప్పటి నుంచో కూడా పార్టీ కోసం కృషి చేసినటువంటి వారికి కూడా ఎక్కువ పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు జ్యోతుల నవీన్ కావచ్చు, అదేవిధంగా బడేటి రాధాకృష్ణ, కిమిడి నాగార్జున ఇటువంటి వారికి అయితే కనుక ఎక్కువ అధ్యక్షులుగా ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక అయితే దీనికి సంబంధించి సభ్యులను సైతం కూడా త్వరలో వెల్లడించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం రైట్. అధ్యక్షులు ప్రధాన కార్యదర్శితో అయితే కనుక ఈ యొక్క లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతా ఉంది. మొత్తం 25 పార్లమెంట్ కి సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అయితే కనుక ఈ రోజు ఎటకేలకైతే కనుక పూర్తి కసరత్తు అనంతరం కూడా విడుదల ప్రకటించినట్టు కూడా తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.